బాధితులకు న్యాయం చేసే విషయంలో ఇవాళ అన్ని పార్టీల వద్దకు రావడం జరిగింది. నిన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారిని కలవడం జరిగింది. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని కలవడం జరిగింది. అదేవిధంగా రేపు మిగతా పార్టీలను కూడా కలవబోతున్నాం. ఇప్పటికే 9 మంది చనిపోయారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా ఎవరైతే బాధితుల తరపు నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా రావాలి. అదేవిధంగా ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయినరు. ఆ అరెస్ట్ అయిన దాంట్లో నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు కొంతమంది పైన, మంగిలి గారి పైన కూడా కేసులు అయినాయి. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇవాళ బీజేపీ పార్టీ ఆఫీస్కి రావడం ఎందుకు జరిగిందంటే బాధితుల పక్షాన ఇవాళ అనేక కేసులు అవుతున్నాయి. ఈ కేసు విషయంలో ఈడీతో పాటు సిబిఐ కూడా ఎంక్వైరీ జరగాలి, బాధితులకు న్యాయం చేయాలని ప్రధాన డిమాండ్తో ఇవాళ రావడం జరిగింది. ఇవాళ పార్టీలు ఇవాళ నెగ్గాలంటే ఇవాళ ప్రజల ఓట్లతో గెలిచారు కాబట్టి ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ కేంద్ర మంత్రి హస్తం ఉందని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ బీజేపీని కలిస్తే న్యాయం జరుగుతుందని ఏమన్నా? నేనేమంటున్నా అంటే కేంద్ర మంత్రి హస్తం ఉందా లేదా అనేది అది మాకైతే ఇప్పటి వరకు తెలియదు. ఇవాళ మంగ్లీ గారికి ఆమె తను పాటలు పాడుతుంది, అది ఎవరి దగ్గరికైనా రావచ్చు. ఆమె వెళ్ళింది, ఆ పరిచయాలతో ఏమైనా మాట్లాడింది కావచ్చు, అది మాకైతే మా దృష్టికి అయితే ఇంకా రాలేదు. ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఇవాళ ముఖ్యమంత్రి ప్రోగ్రాం దగ్గర కూడా వెళ్ళి మాట్లాడింది, పాటలు కూడా పాడింది. మరి దీనిపైన నిజ నిజాలు బయటికి తేవాలంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు, ఈఓడబ్ల్యూ కూడా అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా సిఐడి ఆఫీసర్లు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏ మంత్రి ఉన్నాడు, ఇవాళ కేంద్ర మంత్రి ఉన్నాడా లేకపోతే రాష్ట్ర మంత్రులు ఉన్నారా అనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేది కాబట్టి, ఈ పోలీసుల చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎందుకు స్పందించట్లేదు అనుకోవచ్చు బీజేపీ వాళ్ళు? అంటే ఇప్పుడు 7 చనిపోయినారు, ఇప్పటి వరకు 9 మంది చనిపోయినారు. ఎందుకు బీజేపీ నిమ్మకు నీరెత్తినట్లు ఉందని నేనేమంటున్నా అంటే ఈ మాటలు మీరు బీజేపీ వాళ్ళని అడగాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడగాలి, లేకపోతే బీజేపీ మంత్రులను అడగాలి, లేకపోతే బీజేపీ నాయకులను అడగాలి. మేమేమంటున్నా అంటే బాధితుల పక్షాన ఇవాళ మేము కూడా ఇవాళ జనసేన పార్టీలో ఉండి కూడా మేము ఎందుకు పోరాడుతున్నామంటే ఒక గిరిజన సంఘం లెక్క కావచ్చు, లేకపోతే తమ్ముడు అశోక్ కావచ్చు, లేకపోతే వినోద్ కావచ్చు, లేకపోతే కత్తి సైదులు మాదిగ గారు కావచ్చు, ఎందుకు పోరాడుతున్నామంటే బాధితులకు న్యాయం చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో మేము మిగతా పార్టీలు అందరినీ కలవబోతున్నాం. కలిసినాం కూడా. ఈ బాధితులకు న్యాయం జరిగే విషయంలో అన్ని పార్టీలు కూడా కలిసి రావాలి. ఎందుకు పార్టీ అధ్యక్షులను కలవాల్సి వస్తుంది మీరు ఇప్పుడు అంటే అన్న నేను ఏమంటున్నా అంటే బానునా, ఇప్పటి వరకు మోసపోయింది కూడా బంజారా బిడ్డలు, చనిపోయింది కూడా బంజారా బిడ్డలతో పాటు మిగతా 10% కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి మీరు ఓట్లు వేసుకునేటప్పుడు వీళ్ళకి దండం పెట్టినరు, కాళ్ళు మొక్కినరు, అయ్యా బాంచని అనుకుంటే మీరు ఓట్లు వేసుకున్నారు. ఇవాళ ప్రజలు, మెజారిటీ ఆఫ్ ద ప్రజలు ఇవాళ దేవరకొండ, మల్లెపల్లి, కర్నూలు కావచ్చు, లేకపోతే జైరాబాద్ కావచ్చు, అనేక మంది దగ్గర మీరు ఓట్లు వేసుకునేటప్పుడు మంచిగా వేసుకున్నారు. వీళ్ళకు బాధలు ఉన్నప్పుడు కూడా వీళ్ళకి నిలబడాల్సిన అవసరం వీళ్ళకు ఉంది, ఎంతైనా ఉంది. ఇవాళ నాగార్జున సాగర్ ప్రాంతంలో కూడా అప్పుడు మా బీజేపీ వాళ్ళకు కూడా సీట్ ఇచ్చిన బాగానే ఉంది. కానీ వాళ్ళ తరపు నుంచి పోరాడాలంటున్నా, వాళ్ళ తరపు నుంచి మాట్లాడాలి, వాళ్ళకు గలమెత్తాలి. నేను అందుకనే ఇప్పుడు ప్రజలు ఓట్లేసింది మీకు ఎందుకు, ఇవాళ ప్రజల బాధలను మీరు ముద్దాడుకొని మీకు బయటికి తీసుకుపోతారు అంటున్నారు. ఆ విషయానికి వస్తే అధ్యక్షుల కంటే ముందు ఇప్పుడు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ స్పందించాలి, మరి ఎందుకు స్పందిస్తలేడు? నేను ఏమంటున్నా అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో రవీందర్ కుమార్ అనేటనే ఆయనకు ప్రధానమైన దోషులు ఎవరైతే ఉన్నారో మధు కావచ్చు, బాలాజీ కావచ్చు, లేకపోతే అభిషేక్ కావచ్చు, వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మరి అప్పుడు రవీంద్ర కుమార్ ఎందుకు మాట్లాడలే? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో బాలు నాయక్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వాళ్ళు కూడా మాట్లాడాలి. వాళ్ళ ప్రాంతం వాళ్ళే చనిపోయారు, వాళ్ళ ప్రాంతం ఉన్న బిడ్డలు చనిపోయారు. మరి వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అడగాలి. ఇప్పుడు కేటీఆర్ గారు రవీంద్ర కుమార్ గారిని అడుగుతారా, పిలిపించుకొని చేస్తారా? మరి నీతోని ఫోటోలు దిగినాయి కదా కేటీఆర్ అన్న, మరి మాట్లాడాలి దీనిపైన. నేనేమంటున్నా అంటే మిగతా వాళ్ళందరూ అంటే మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, నేను కాదంటున్నాను. రవీందర్ కుమార్ నువ్వెందుకు మాట్లాడట్లేదు, బాలు నాయక్ నువ్వెందుకు మాట్లాడట్లేదు, ఇవాళ మీకు ఏం సంబంధం ఉందని మీరు మాట్లాడట్లేదు? మీ ప్రజలు కదా, మీ ప్రాంత బిడ్డలు కదా, మీ ప్రాంత ఓట్లు కదా. ఇవాళ రైతుల లెక్క ఉన్న దేనికి ఇవాళ వీళ్ళందరూ కూడా వచ్చింది ఏంటంటే వీళ్ళకి న్యాయం జరగాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను దాని గురించి మాట్లాడుతున్నాం, పోరాడుతున్నాం, ఎంతవరకైనా పోరాడతాం. అంటే ఇది ప్రజల సమస్య కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకోవాలంటున్నారు. తప్పకుండా కదా భాను గారు, ఇది మా సమస్య కాదు. మేము ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా మేము పనిచేసే వాళ్ళము,
హైదరాబాద్ అన్ని అంటే ఎవరికి ఎక్కడ బాధలు ఉన్నా కానీ మేము పోరాడుతున్నాం. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తమ్ముడు కావచ్చు, లేకపోతే ఉస్మానియా కేంద్రంగా ఉన్న తమ్ముడు కావచ్చు, మేము మాట్లాడుతున్నాం. మరి లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడట్లేదు? లోకల్ మాజీ ఎమ్మెల్యే అయిన రవీందర్ కుమార్ ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకొక ఎమ్మెల్సీ గట ఏంది రేంజ్ రోవర్ కార్ ముడుపులు అందినాయట, అవన్నీ బయటకు రావాలి కదా. కార్లు అడుగుతున్నారు. ఇవాళ అదే విధంగా నిన్న చెప్పినట్టు సూర్యాపేటకు స్థానికంగా సంబంధించిన వాళ్ళ నాయకులు ఒక బాలాజీ అనేట ఆయన దగ్గర పెట్టుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారు కదా, దానిపైన మాట్లాడాలి. చెప్పండి. ఇద్దరు కాంగ్రెస్ ప్లస్ బీజేపీ అధ్యక్షులను కలిసిండ్రు, రేపు బీఆర్ఎస్ వాళ్ళని కూడా కలిసే అవకాశం ఉందా? తప్పకుండా కలిస్తే ఏం చెప్తారు వాళ్ళకు? కేటీఆర్ గారికి నేను చెప్పినట్టుగా మిమ్మల్ని కూడా తీసుకుపోతాం కదా. కేటీఆర్ గారికి మేము కలుస్తాము. కేటీఆర్ గారికి ఇప్పుడు బాధితుల పక్షాన్ని నిలబడాలనుకుంటున్నాము. అదేవిధంగా బాధితులకొని ఎవరైతే నిందితులు ఉన్నారో, ముఖ్యంగా వీళ్ళందరూ అభిషేక్ కావచ్చు కానీ, లేకపోతే బాలాజీ కావచ్చు కానీ, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారన్నా, మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? వాళ్ళపైన ఇప్పటికే నల్గొండలో కేసులైనవి, వందల పేద బిడ్డలు అన్యాయానికి గురైనరు, 9 మంది ఇప్పటివరకు చనిపోయినరు. దానిపైన కూడా మీరు స్పందించాలని కేటీఆర్ గారిని మేము కలుస్తామండి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పొలిటికల్ టర్న్ తీసుకుంటేనే ఈ కేసు కొంచెం పుషప్ అవుతుంది అనేది ఉద్దేశమా, లేకపోతే బాధితుల అంశమా, లేదు మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ గత 20 రోజుల నుంచి మేము పోరాడుతున్నాం. మేము పోరాటంలో భాగంగానే ఇవాళ అభిషేక్ని ఇవాళ ఎవరెవరిని మధును అరెస్ట్ చేయడం జరిగింది, హిమాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరి పైన ఇవాళ మంగ్లీ గారి పైన కూడా కేసు అయిందని సాక్షాత్తు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు. ఇది పొలిటికల్ వాళ్ళు ప్రజల నుంచి ఓట్లు వేసుకున్నప్పుడు వాళ్లకు నిలబడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాళ్ళ తరపు నుంచి మాట్లాడాలి. కేవలం ఓట్లు ఉన్నప్పుడే కాదు, మిగతా సమయంలో కూడా వీళ్ళకు సపోర్ట్ గా ఉండాలని అనుకుంటున్నాను. మంగ్లీ దగ్గర నుంచి వెళ్ళి రమావత్ మధు ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్స్ అనేవి కేవలం ఒక ఇల్లు కొనుగోలుకు సంబంధించిన అంశాలే తప్ప ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ వచ్చింది కదా. నేను ప్రవీణ్ గారు నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, మధుకు మంగ్లీకి సంబంధం లేదన్నది. ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి. మధుకు మంగ్లీకి సంబంధం లేదన్నది. మధు గారు వాడెవడైతే వాళ్ళ ఇంట్లో ఎక్కడైతే పోయిన వీడియోలు కూడా బయటకు వచ్చింది, వాళ్ళ చెల్లితో కూడా. మధుకు మంగ్లీకి సంబంధం లేదని బాలాజీకి ఈ ముఖమేనానండి డబ్బులు ఎంచే ముఖం అంటే భరత్ చౌహాన్ది ఆ ముఖాన్ని కూడా మేము బయట పెట్టినాం. మేమేదో వృద్ధి జల ప్రయత్నం ఎక్కడ చేయట్లేదు. ఐ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మధు యొక్క మెయిన్ డ్రైవరు ఆ రమేష్ని కూడా ప్రవేశపెట్టినాము. రమేష్ని కూడా డబ్బులు ఇచ్చినట్టు, బ్యాగులు సంచులు ఇచ్చినట్టు కూడా ఉన్నది. వాళ్ళ ఇంటి దగ్గర ఏదైతే ఉన్నదో ఆ ఇంటి దగ్గర కూడా మీరు ఏదైతే ఉన్నదో ఆ శివ చౌహాన్ ఎవరైతే వానికి డబ్బులు ఇచ్చిందో అది కూడా చాలా ఫోన్ డేటా మొత్తం తీస్తే తెలిసిపోద్ది. ఇవాళ చెన్నైలో ఎందుకు, నేను పదే చెప్తున్నాను, చెన్నైలో 9 మంది పోలీసులకు ఎందుకు ఉరిశిక్ష వేసిందంటే కేవలం ఐ విట్నెస్ ద్వారానే. డెఫినెట్గా చెప్తున్నాం, బాధితులకు న్యాయం జరగాలి. అంటే రమావత్ రమేష్ ఐ విట్నెస్ 100% అతను సాక్ష్యం చెల్తారు. 100 మంది ఉన్నారు కదా, వందలాది మంది ఉన్నారు. అట్లనే చూసినోళ్ళు కూడా రమావత్ మధుతో పాటు ఆ ఊరి ప్రజలు కూడా ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు. దాంతో పాటు శివ చౌహాన్ కలిసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మంగ్లీని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా కొన్ని వందలాది మంది ఐ విట్నెస్ వాళ్ళు. మీరు ఉత్త ఆరోపణలు చేస్తున్నారంటే వాళ్ళు దేవుళ్ళ మీద ఒట్లేసి చెప్తా ఉన్నారు. దేవుళ్ళ మీద ఒట్లేసిండ్రు కాబట్టి ఇవాళ అన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇవాళ మీరు చూడండి, శివ చౌహాన్ ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చిన నెక్స్ట్ రోజే మంగ్లీ గారు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. కేవలం ఒక పూట తిన్న పాపానికి ఒక లెటర్ అన్నందుకే ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. ఒక పూట తిన్న మాత్రానికే ఎమ్మెల్యే దగ్గర పోయిన అని చెప్పింది తను. మిర్యాలగూడ నుంచి దేవరకొండ మాల్కి ఎంత దూరం? 60-70 కిలోమీటర్లు. అంత అర్ధరాత్రి పోవాల్సిన అవసరం ఏముంది? వీడియోలు కూడా బయట పెట్టినాం కదా. మేమేదో కావాలని క్రియేట్ చేసినవి కావు, అవన్నీ ప్రజలందరూ తెలుసు. ఇంకా బయటకు తీస్తాము. నేను చెప్తున్నా, పిచ్చి తమాషాలు వద్దు. బాధితుల దగ్గర ఏ విధంగా అయితే డబ్బులు తీసుకున్నారో మెడలు బట్టి కూడా కక్కిస్తాం. మా ప్రభుత్వం అక్కడ కూడా ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కూడా అవసరం ఉంటే మాట్లాడతాం. వార్నింగ్ ఇస్తున్నారా? ఏది వార్నింగ్ అంటలేను, ప్రజలకు నిలబడండి. ప్రజల సొమ్ముతో తిన్నోళ్ళు, ఈ రక్తపు ముద్దలతో తిన్నోళ్ళు మీరు ఏం బాగుపడతారు అంటున్నా. మీరు కమాయించుకుంటే వేరే దేవుడు నీకు మంచి గొంతు ఇచ్చిండు. హిమాకాంత్ రెడ్డి గారు కూడా మంచిగానే కమాయించుకుంటాడు. మధు గారు కూడా వాడికి 10th క్లాస్ ఫెయిల్ అయినోడు. 8 కోట్లు పెట్టి ఇల్లు, ఇవంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ఇవి ఎవరబ్బా సొమ్ము కాదు, ఇదంతా ప్రజల సొమ్ము. బాజాప్తగా ప్రజలకు న్యాయం జరిగే విషయంలో వార్నింగ్ కాదు, ఎంతటికైనా మేము ముందుకు పోతాం. రామచంద్రరావు మీకు హామీ ఇచ్చాడు? ఇప్పుడు రామచంద్రరావు గారు బీజేపీ పార్టీ అధ్యక్షులు. బీజేపీ పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది. వాళ్ళకు మేము ప్రజల తరపు నుంచి వచ్చి మాట్లాడినాము. డెఫినెట్గా బాజాప్తా చెప్తున్నాం, ప్రజల తరపు నుంచి పోరాడాలని మేము కూడా ఒక మెమోరాండం ఇచ్చినాం. దీని విషయంలో ఎంతకైనా ముందుకెళ్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంశం కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బాధితులు ఉన్నారంట కదా, మరి అక్కడ ఎవరైనా నాయకులు స్పందిస్తున్నారా?
ఇప్పటికీ స్పందించిన వార్తలు అయితే లేనట్టు ఇప్పటికీ అక్కడ లోకేష్ గారు స్పందించారు. మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో మన రామ్ తల్లూరు గారు కూడా ఒకటే మాట చెప్పారు, మీరు బాధితుల పక్షాన బలంగా పోరాడండి, ఎక్కడ వెనక్కి తగ్గద్దు, నిజ నిజాలు తెలుసుకొని విత్ ఆధారాలతో బయట పెట్టండి, అవసరం అనుకుంటే పవన్ అన్నను కూడా దీనిలో దింపుతాము, పవన్ అన్న మద్దతు కూడా బాధితులకు ఉంటది. ఇక్కడ చనిపోయింది 9 మంది చనిపోయినరు, 4 హాస్పిటలైజ్డ్ అయినరు. డెఫినెట్ గా పవన్ అన్న గారితో కూడా దీని దృష్టిలోకి వెళ్తాం, అవసరం అనుకుంటే న్యాయం జరిగే విధంగా ఎంతవరకైనా పోరాటం. కక్ష కట్టిరు అనుకోవచ్చా మంగ్లీ మీద? ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంశంలో తమ్ముడు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినాక కక్ష కట్టడం ఈవో డబ్బులు పోలీసులే మధుకును శివ చౌహాన్ కు ట్రాన్సాక్షన్స్ అయిన అన్నాడు. ఏం కచ్చా ఈవో డబ్ల్యూ పోలీసులకు మేము చెప్పినామా? ఏం కచ్చా ఆ ఫోటోలు దిగమని మేము చెప్పినామా? ఏం కచ్చా మధుకు మంగళికి సంబంధం లేదన్నాడు. ఏం కచ్చా ఆ వీడియోలు కూడా ఇంట్లో ఉన్న వీడియోలు కూడా బయటకు వచ్చినాయి పెళ్లి చూపులకు. కానీ మాజీ మంత్రి యొక్క మనవడిది ఆడియో రిలీజ్ చేసినాం. ఏం కచ్చా వాళ్ళెవడు మాకేం తెలుసా?